హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు 5 స్టార్ రుచులు. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బెల్లం అప్పాలండి. పిల్లలు ఎప్పుడైనా స్వీట్ తినాలి అని అడిగినప్పుడు ఏం చేయాలా అని ఆలోచించకుండా, ఎక్కువ శ్రమ పడకుండా ఈ బెల్లం అప్పాలు చాలా ఈజీగా తయారు చేసి ఇచ్చేయచ్చండి. ఎందుకంటే చాలా సింపుల్గా అయిపోతాయి, అంతే టేస్టీగా ఉంటాయి. మరి ఎలా తయారు చేసుకోవాలో, కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు బియ్యం పిండి, అలాగే ఒక కప్పు గోధుమ పిండి, ఒక అరకప్పు బొంబాయి రవ్వ వేసుకొని ఒక అర టేబుల్ స్పూన్ యాలచి పౌడర్ కూడా వేసుకొని ఇలా కలుపుకొని పక్కన ఉంచుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని 2 కప్పుల బెల్లం తురుము వేసుకొని, మనం ఎంతైతే పిండి వేసుకున్నామో అన్ని కప్పులు వాటర్ పోసుకోవాలి. మనం 2.5 కప్పులు పిండి వేసుకున్నాం కదా, అందుకే 2.5 కప్పులు వాటర్ కూడా పోసుకోవాలి. ఇప్పుడు బెల్లం కరిగిపోయాక, బెల్లం కరిగిపోతే సరిపోతుందండి, పాకం అవసరం లేదు. ఇలా బెల్లం కరిగిపోయాక ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని, ఒక టేబుల్ స్పూన్ పచ్చి కొబ్బరి తురుము వేసుకొని కలుపుకోవాలి. పచ్చి కొబ్బరి వేసుకోవడం వల్ల బెల్లం అప్పాలు చాలా టేస్టీగా ఉంటాయండి. ఇలా బెల్లం పాకం మరిగిపోయిన తర్వాత మనం కలిపి ఉంచుకున్న బియ్యం పిండి కూడా నెమ్మదిగా వేసుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి, లేదంటే అడుగంటేస్తుంది. ఇలా మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం అంతా ఇలా కలుపుకుంటూ ఉండాలి. మనం వేసుకున్న వాటర్ కరెక్ట్గా సరిపోయినాయండి. ఇలా పిండి మొత్తం అంతా ఇలా కలుపుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకోవడం వల్ల పచ్చి వాసన ఏమైనా ఉన్నా చెక్క పిండి అనేది కుక్ అయిపోతుంది చక్కగా. ఇలా ఒక 5 నిమిషాలు పెట్టుకున్న తర్వాత పిండి చల్లారిపోయిన తర్వాత మూత తీసుకొని చేతికి కొద్దిగా నెయ్యి రాసుకొని ఇలా ఉండల్లా తీసుకొని ఇలా అప్పాలు చేసుకోవాలండి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ సైజులో చేసుకోవాలి. మరీ పలచగా కాకుండా, అలానే మరీ మందంగా కాకుండా ఈ విధంగా తీసుకొని అన్నీ అలాగే చేసుకోవాలండి. ఇలా చేసుకొని పక్కన ఉంచుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ పోసుకొని, ఆయిల్ బాగా మరిగిన తర్వాత ఇలా 1 బై 1 వేసుకోవాలండి. మంటలు లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే లోపల పచ్చిగా ఉంటాయి, పైకి మాత్రం కలర్ వచ్చేస్తాయండి. ఇలా వెంటనే గరిటె పెట్టకుండా ఒక 2 నిమిషాలు ఆగిన తర్వాత ఇలా టర్న్ చేసుకోవాలి. చూసారా, చెక్క పూరీలాగా పొంగి ఎంత బాగా వస్తున్నాయో. ఇలా అటు ఇటు టర్న్ చేసుకొని చక్కగా ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలండి. ఇలా పెద్ద జల్లెల్లో తీసేసుకొని నూనెంతా ఒక గరిటెతో కానీ ఒక గిన్నెతో కానీ ఇలా నొక్కేసుకున్నామంటే మిగతా ఆయిల్ కూడా చక్కగా వచ్చేసి నూనె అనేది పీల్చుకోకుండా ఉంటుంది. అంతేనండి, మిగతా పిండి కూడా ఇదే ప్రొసీజర్లో తయారు చేసుకోవడమే. చూసారా, ఎంతో ఈజీగా చాలా టేస్టీగా బెల్లం అప్పాలు రెడీ అయిపోయినాయి. శ్రీ మహాలక్ష్మికి నైవేద్యంగా
లేదంటే ఆంజనేయ స్వామికి నైవేద్యంగా కానీ ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు కానీ ఇలా తొందరగా చేసి పెట్టుకున్నామంటే చాలా చాలా బాగుంటాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేసి చెప్పండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.